మన లైఫ్లో చెప్పుకోలేని బాధ ఏంటో తెలుసా? కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత కొంతమందిని మనం ముందులాగా చూడలేం. వాళ్ళు ఎవరైనా సరే, మన జీవితంలో ఎంత ముఖ్యమైన వాళ్ళైనా సరే, అది ద్వేషం కాదు, కోపం కూడా కాదు. మనలో ఏదో ఆ ఫీలింగ్ మౌనంగా మారిపోతుంది. మాట్లాడతాం, రిప్లై ఇస్తాం, నవ్వుతాం, చాలా నార్మల్గా ఉంటాం. కానీ ఆ ప్రేమ ముందులాగా ఉండదు, ఆ దగ్గరతనం ముందులాగా అనిపించదు. వాళ్ళని నమ్మిన విధానం, వాళ్ళ దగ్గర ముందులాగా ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ ఇప్పుడు రాదు. ఇవన్నీ మన పర్మిషన్ లేకుండానే మారిపోతాయి. ఎందుకంటే మనలో ఆ తెలియని ఫీలింగ్ సైలెంట్ గా విరిగిపోయిన తర్వాత అది ఎప్పటికీ ముందులాగా అవ్వదు. ఏం చేసినా గుర్తుపెట్టుకున్న పేరు. మన లైఫ్ లో చెప్పుకోలేని బాధ ఏంటో తెలుసా? కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత కొంతమందిని మనం ముందులాగా చూడలేం. వాళ్ళు ఎవరైనా సరే, మన జీవితంలో ఎంత ముఖ్యమైన వాళ్ళైనా సరే, అది ద్వేషం కాదు, కోపం కూడా కాదు. మనలో ఏదో ఆ ఫీలింగ్ మౌనంగా మారిపోతుంది. మాట్లాడతాం, రిప్లై ఇస్తాం, నవ్వుతాం, చాలా నార్మల్గా ఉంటాం. కానీ ఆ ప్రేమ ముందులాగా ఉండదు, ఆ దగ్గరతనం ముందులాగా అనిపించదు. వాళ్ళని నమ్మిన విధానం, వాళ్ళ దగ్గర ముందులాగా ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ ఇప్పుడు రాదు. ఇవన్నీ మన పర్మిషన్ లేకుండానే మారిపోతాయి. ఎందుకంటే మనలో ఆ తెలియని ఫీలింగ్ సైలెంట్ గా విరిగిపోయిన తర్వాత అది ఎప్పటికీ ముందులాగా అవ్వదు. ఏం చేసినా గుర్తుపెట్టుకున్న పేరు.